నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. తిరుపతి జిల్లా వాకాడు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లపూడి గ్రామ పంచాయతీలోని వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎంబేటి పోలయ్యతో 50 కుటుంబాల వారిని గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గూడూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, వాకాడు మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, తిరుమూరు శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, మామిడి గోవిందయ్య, తీపలపూడి రమణయ్య, గుంబాల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మి పెద్దలు మదన్న గారి నాయకత్వంలో అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా ఎలక్షన్ ముందు చేరారు, ఎలక్షన్ తర్వాత కాదు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు గుర్తింపు ఉంటుంది, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం, ఇబ్బంది లేదు. మీ గ్రామంలో అభివృద్ధికి ఖచ్చితంగా ఏమేం కావాలో మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గెలిచేది తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మనకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అయిపోయారు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ వ్యూహకర్త, ఆయన ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచే సమస్య లేదు, ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కోవడం తప్ప ఆయన చేసే పని లేదు, ప్రజల్లో విశ్వాసం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ఇక్కడ గెలుపు ఖచ్చితం అని చెప్పి ఆయన ప్రశాంత్ కిషోర్ గారే చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీంతో మనం కూడా మన కేడర్ లో కూడా జోసి వచ్చింది. ఆల్రెడీ VPR గారు జాయిన్ అవడం ఈ జిల్లాలో అందరూ కూడా ఒక మంచి మార్పు జిల్లాలో మారిందని చెప్పి చెప్తున్నా. అలాగే మాంగుడి శ్రీనివాసరెడ్డి గారు కూడా త్వరలో పార్టీలో జాయిన్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి జిల్లాలో 10 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయడం ఖచ్చితం. అట్లాగే మీ అందరి దేవల్ల నేను కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా మీరందరూ దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటేస్తే నేను కూడా గెలవడం ఖచ్చితంగా సాధ్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా గెలిచిన తర్వాత మీరు ఎవరిని మర్చిపోయే సమస్య లేదు. కార్యకర్తలందరినీ కూడా గుండెలో పెట్టి చూసుకుంటా. ముందుగా మీ గ్రామానికి ఏమేం కావాలో ప్రణాళిక వేసుకుని మీరు నాతో అప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా మీ గ్రామంలో ఏమేం కావాలో చేసేదానికి మదన్న గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే కొంతమంది సునీల్ కుమార్ చేర్చుకుంటాలే అని కొంతమంది బయట మాట్లాడుతున్నారు. ప్రాణం పోయినా ఎలక్షన్ అయిన తర్వాత ఎవరిని కూడా ఈ పార్టీలోకి ఆహ్వానించను. మా పాతోళ్లే మాకు కావాలా, ఎలక్షన్ ఆపరేతే జాయిన్ అవుతారో వాళ్ళకే ప్రాధాన్యత చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. మాట తప్పితే ప్రకటన ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఎవరు కూడా మాకు అవసరం లేదు. ఏదైనా వచ్చే పని అయితే ఎలక్షన్ లోపల మాకు వచ్చి తెలుగుదేశం పార్టీ చేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని చెప్పి వాళ్ళందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అపోహలు మాట్లాడతారు వాళ్ళు, అవి మీరు బెదిరి దానికి మీరు నాకు ఫోన్ చేసి ఆయన అప్పుడు వస్తారని ఇప్పుడు వస్తారని చెప్పి మాట్లాడాలని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఆయన ఎప్పుడు వచ్చిన ఎలక్షన్ ముందు వస్తేనే, ఎలక్షన్ దాకా చూస్తే ఎవరంత పెద్ద ఆయన వచ్చినా కానీ జరిగే పని కాదని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా. వాకాడు మండలం అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇబ్బంది అంటే అందరూ నమ్మని చెప్పి ఆలోచిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అందరూ కూడా చేస్తున్నాం. ఆ పార్టీ ఆల్రెడీ దివాలా తీసింది, ఆ పార్టీ ఖాళీ అయిపోయింది. కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించండి. అంత పెద్ద VPR గారికి గౌరవం లేదు, అంత పెద్ద మాంగుడి శ్రీనివాసరెడ్డి గారికి ఆ పార్టీలో గౌరవం లేదు. నిన్న చిత్తూరు ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసిన విషయాన్ని కూడా పేపర్ చూసింటారు. ఈ విధంగా రాజకీయ సునామీ మొదలైపోయింది. కాబట్టి ఎక్కడ చూసినా రేపు ఎలక్షన్ కోడ్ తర్వాత మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం. మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడి దగ్గరికి అందరూ కూడా రావడం ఖాయం అని చెప్పి తెలియజేస్తూ, ఇదే జోష్తో మనము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన వారి అభిమానులు కూడా కలిసి మీ గ్రామాల్లో పనిచేయమని ఉద్యమం చేస్తున్నా. ఎవరు జనసేన నాయకులున్నా వాళ్ళకి ఉంది. ఎందుకు గౌరవం అంటారా? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్లి పరామర్శించి బయటకు వచ్చి నేను ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాం, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆ పరిస్థితిలో మనం కూడా బాధపడుతున్న పరిస్థితిలో ధైర్యం చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారిని మనం గౌరవించాలా. అదేగా ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జన సైనికులు అందరూ కూడా ఖచ్చితంగా మనందరూ దగ్గర తీసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని గౌరవించి మనం పార్టీని పనిచేసుకోవాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మదన్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాకాటు మండలంలో పెద్దలు మన దగ్గర లేరు, అంతా పేదవాళ్ళు, అంతా పేద నాయకులు అందరూ కూడా. ఇప్పుడు దాకా కూడా అది ఓడిపోయినా గెలిచినా ఏక నాయకత్వంలో ఈరోజు
వాకాడు మండలం పోతుంది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పోతుంది. ఎందువల్లంటే మీరే బలం ఆయనకి, మీరే కాపాడుకోవాలా. మేము ఎట్లా ఉంటాం అక్కడ మన కోసం ఎస్పెషలీ ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మీరందరూ కూడా గౌరవించాలా. మదన నాయకత్వంలో ఈసారి ఎలక్షన్స్ కి వాకాడు మండలంలో పోయేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో వాకాడు నుంచి కూడా వలసలు మంచి నాయకులు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఎక్కడ కూడా అదే పడద్దు. మేము మీకు అండగా ఉంటాం, మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాము. జై హింద్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మొదటగా మన పార్టీలోకి స్వాగతిస్తున్నాం హరికృష్ణ చైర్మన్ ఎంబేటి వెంకటేష్ చైర్మన్ మంజుల మణి ఆరవ బొట్టై పోలయ్య సరే